సో ఈ రోజు మనం కొత్తగా లాంచ్ చేయబోతున్న మన 20 ఎకరాల ప్రాజెక్ట్ సైట్ విజిట్కి వచ్చాము. 2025లో మనం మొట్టమొదటిసారిగా సామాన్య మధ్యతరగతి అందరికీ కూడా రియల్ ఎస్టేట్ని అందుబాటులోకి తీసుకురావాలి, రియల్ ఎస్టేట్ని వాళ్ళకి పరిచయం చేయాలి, అదేవిధంగా రియల్ ఎస్టేట్లో వాళ్ళు పెట్టుబడి పెట్టే విధంగా ప్రోత్సహించాలని చెప్పేసి ఒక నినాదంతో మనం వచ్చాము. వచ్చిన వెంటనే ఒక 20 ఎకరాలు దర్శిలో సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాము. తర్వాత కురిచేడులో ఒక 40 ఎకరాలు కంప్లీట్ చేసాము. ఆ తర్వాత వేంపాడులో ఒక చిన్న ప్రాజెక్ట్ కంప్లీట్ చేసాము. దాదాపుగా మన దగ్గర ఒక 3-4 మంత్స్గా ప్రాజెక్టు దొరకకుండా వెయిట్ చేస్తున్నారు చాలామంది కస్టమర్లు. ఎంతమంది మీకు అడ్వాన్సులు కట్టారు కస్టమర్లు సైట్ చూడకుండా? నాకు 25 మెంబర్స్ కట్టారు సార్. సో చాలామంది కొత్త ప్రాజెక్ట్ ఎక్కడైనా ఇవ్వండి మేము ఇన్వెస్ట్ చేస్తాము, ప్రాపర్టీ ఎక్స్పర్ట్స్ నుంచి ఒక ప్రాజెక్ట్ వచ్చిందంటే అది అద్భుతంగానే ఉంటుంది, లేట్ అయినా సరే అద్భుతమైన ప్రాజెక్ట్ ఇస్తారనే ఒక నమ్మకం ఏదైతే కస్టమర్లు మన దగ్గర పెట్టుకున్నారో ఆ నమ్మకాన్ని నిలబెడతా దాదాపుగా 3 నెలల పాటు బసంత్ గారు టీము బాగా కష్టపడి ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ని మనకు తీసుకురావడం జరిగింది. ఈ 3 నెలలు ఎందుకు లేట్ అయింది మనకి ప్రాజెక్టులు రావడం అంటే, చాలామంది ఇప్పటికీ ఒక అపోహలో ఉన్నారు, ప్రకాశం జిల్లాలు వెనకబడిపోయిన జిల్లాలు అక్కడ ఏం అభివృద్ధి లేదని చెప్పి. ప్రస్తుతం మనకు రీసెంట్గా జనవరిలో ఏదైతే జిల్లాలుగా ప్రకటించారో మార్కాపురం జిల్లా కావాలని దాదాపుగా 2 శతాబ్దాలుగా పోరాడుతూ ఉన్నారు. సో ప్రస్తుతానికి మార్కాపురం జిల్లాగా అనౌన్స్ చేసిన తర్వాత మార్కాపురం జిల్లా పరిధిలో మనం త్రిపురాంతకం అనే మండలానికి దగ్గరలో మనం ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ తీసుకొచ్చాం. సో ఈ ప్రాజెక్ట్ ఏంటి అంటే వినుకొండకు అతి దగ్గరలో ఉంటుంది. సో వినుకొండను బేస్ చేసుకుంటే భారీగా డెవలప్మెంట్ జరుగుతున్నాయి. ఇటు దొనకొండ వినుకొండ ప్రాంతాలు, ఇటు చూస్తే మార్కాపురం ప్రాంతంలో బాగా డెవలప్మెంట్ జరుగుతున్నాయి. మన ఈ సైట్కి కేవలం 10 కిలోమీటర్లు ప్రముఖ పుణ్యక్షేత్రం త్రిపురాంతకం ఉంది. సో మార్నింగ్ మనం వెళ్ళొచ్చిన టెంపుల్ ఏదంటే చాలా ఫేమస్ టెంపుల్ అది. ఆ టెంపుల్కి కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ప్రస్తుతం ఏదైతే మనకి గుంటూరు కర్నూలు నేషనల్ హైవే ఏదైతే ఉందో NH 544D అంటారు, అది కేవలం మనకి జస్ట్ 2 కిలోమీటర్ల దూరంలో సైట్ ఉంది. హైవే నుంచి 2 కిలోమీటర్, ప్రస్తుతం అది 2 లైన్గా ఉంది. ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి దాదాపుగా 5,400 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి 4 లైన్ వేయడానికి రెడీగా ఉంది. ఒకవేళ 4 లైన్ వేసేసిన తర్వాత కొంటే కొనగలమా? సో ఎప్పుడు కూడా మన కస్టమర్లందరికీ చెప్పేది ఏంటంటే, ఒక ప్రాంతంలో మనం వెళ్ళి ల్యాండ్ కొంటున్నాము అంటే ఆ ప్రాంతానికి ఏ డెవలప్మెంట్ లేనప్పుడు మనకు అందుబాటు రేట్లో ఉంటుంది. ఆ ప్రాంతానికి స్టార్టింగ్ ఒక రోడ్డు పడింది అనుకో ఆటోమేటిక్గా రేటు పెరుగుద్దా లేదా? ఆ ప్రాంతంలో ఒక చిన్న ఫ్యాక్టరీ పెట్టి ఒక 10 మంది కార్మికులు అక్కడికి వెళ్తుంటే రేటు పెరుగుద్దా లేదా? ఆ ప్రాంతంలో ఒకళ్ళు ఇల్లు కట్టుకుంటే రేటు పెరుగుద్దా లేదా? ఆ ప్రాంతంలో 100 మంది ఇల్లు కట్టుకుంటే రేటు పెరుగుద్దా లేదా? చాలామంది అమాయకులు అలా ఇల్లు కట్టుకున్న తర్వాత వచ్చి ల్యాండ్ కొనుక్కోవాలనుకుంటున్నారు, అవునా కాదా? వాస్తవానికి ఏంటంటే ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయాలి అని అంటే ఏమీ డెవలప్మెంట్ లేని ఏరియాకి వెళ్ళి బాగా డెవలప్మెంట్ అవ్వడానికి ఉన్న అవకాశం ఎక్కడైతే ఉందో అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే వాళ్ళు ఎక్కువ రిటర్న్స్ తీసుకుంటారు. భారతీయ మొత్తం డెవలప్మెంట్లు అయిపోయిన తర్వాత ఇన్వెస్ట్ చేయాలంటే ఫర్ సపోజు వినుకొండ చుట్టుపక్కల ఒక 10 కిలోమీటర్లు ఇన్వెస్ట్ చేయాలంటే ఈరోజు 10,000 గజం తక్కువ దొరుకుద్దా? ఎందుకనంటే టౌన్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయింది. అదే వినుకొండ నుంచి జస్ట్ ఒక 25 కిలోమీటర్ల దూరంలో మనం గజం ఈరోజు 1000 రూపాయలకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. సో అది కూడా హైవేకి, ఇప్పుడు హైవే డబుల్ రోడ్డు ఉంటేనే మనకు ల్యాండ్ దొరకని పరిస్థితిలో ఉంటే రానున్న రోజుల్లో 4 లైన్ వేస్తే, ఈ 4 లైన్ వేయడానికి ప్రపోజల్ ఏంటి అని అంటే, రాయలసీమ జిల్లాలన్నిటికీ కూడా అమరావతి కనెక్ట్ ఇవ్వడానికి 4 లైన్ రోడ్డు రావాలి, 4 లైన్ రోడ్డు ఖచ్చితంగా అవసరం అని చెప్పి ప్రపోజల్ పెడితే కేంద్ర ప్రభుత్వం దాన్ని ఆమోదించి దాదాపు 5,400 కోట్ల రూపాయల ఫండ్ కూడా శాంక్షన్ చేస్తుంది. సో ఆ పనులు ఆల్రెడీ జరుగుతున్నాయి. మనకు చాలా వరకు వినుకొండ ముందు వరకు 4 లైన్ రోడ్ అయిపోయింది. సో ఇటు కూడా ల్యాండ్ అక్వైజేషన్ చేసి 4 లైన్ రోడ్ వేస్తే మనకి జస్ట్ హైవేకి 2 కిలోమీటర్ దూరంలో ఉంటాము, ప్రముఖ పుణ్యక్షేత్రానికి 10 కిలోమీటర్ల దూరం ఉంటాము, భారీ టౌన్ వినుకొండకి అతి దగ్గరలో ఉంటాము. ఈరోజు ఇక్కడ 100 గజాలు మనం 1,00,000 రూపాయలకి ఇస్తాం అంటే గజం 1000 రూపాయలకి ఇస్తాం. ఈరోజు మనం ఇక్కడ ల్యాండ్ కొన్న రేటుకి మనకు చాలా తక్కువ ప్రాఫిట్ అయినా పర్లేదు, మనల్ని నమ్మి ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి బెనిఫిట్ ఉండాలని చెప్పి ఈ మొత్తం కూడా 20 ఎకరాల్లో కూడా మనకు సుమారుగా 490 ప్లాట్లు వచ్చినాయి ప్లాన్ గీస్తే. అందులో కేవలం 250 మందికి మాత్రమే మనం 100 గజాలు 1,00,000కి ఇస్తున్నాం. సో రిమైనింగ్ అన్నీ కూడా మనం 100 గజం 1,500 పెడుతున్నాం, అంటే 100 గజాలు 1,50,000 అవుతుంది. ఈ సైట్కు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మొట్టమొదటిసారిగా మన సైట్కి 4 దిక్కుల్లో 3 దిక్కులు రోడ్లు ఉన్నాయి. ఇది వచ్చేపాటికి ఈస్ట్ మన నార్త్ రోడ్డు, ఇది మనకి మెయిన్ ఎంట్రన్స్ వచ్చేప్పటికి అక్కడ ఆటో కనిపిస్తుంది, అది ఈస్ట్ రోడ్డు. మనకి లెఫ్ట్ సైడ్ ఉంది సౌత్ రోడ్, అంటే 3 రోడ్లు బిట్టు. ఇంకోటి ఏంటంటే మనకి ఇప్పటి వరకు వచ్చిన ప్రాజెక్టులో దర్శి కానీ కురిచేడు కానీ తీసుకుంటే లోతు ఎక్కువ ఉండేది, పొడవు ఎక్కువ ఉండేది. మనకి ABC బ్లాకులు పెట్టాం, ఇదంతా కూడా స్క్వేర్ బిట్లా వచ్చింది. నేల కూడా బంగారం లాంటి నేల, ఎర్ర నేల. ఆల్రెడీ ఇందులో చెరుకు పంట పండింది. మీరు చుట్టుపక్కల ఎక్కడ చూసినా పంట పొలాలే. ఈ సైట్లో దాదాపుగా 3 బోర్లు ఉన్నాయి.
సో పుష్కలంగా వాటర్ ఉంది. భవిష్యత్తులో ఇక్కడ ఏదైనా పండించుకోవడానికి కానీ ఈరోజు ₹1,00,000 పెట్టి ఇక్కడ ప్లాట్ కొనుక్కుంటే రానున్న రోజుల్లో మన ప్రాపర్టీ ఎక్స్పర్ట్ నుంచి ఒక ఛాలెంజ్ ఎప్పుడు చేస్తాం, బైబ్యాక్ ఛాలెంజ్. 5 ఏళ్లలో మా దగ్గర కొన్న ప్లాట్ రేటు పెరగలేదంటే బైక్ ఇస్తాం. ఇక్కడ అంతకన్నా తక్కువ టైంలోనే ఇవ్వచ్చు. సో ప్రశాంతంగా ఉంటుంది. రేపు పొద్దున ఈ గుడి టెంపుల్ బేస్ చేసుకుని ఏదైనా చిన్న చిన్న రిసార్ట్స్ కట్టుకున్నా, లేదంటే ఫామ్ హౌస్ లాంటివి కట్టుకున్న అద్భుతమైన లొకేషన్. ఉండటానికి రోడ్డు కనెక్టివిటీ ఉంది, వాటర్ ఫెసిలిటీ ఉంది, టౌన్కి దగ్గరలో ఉంది. సో ఇటువంటి అద్భుతమైన వెంచర్లో ప్లాట్ దొరకాలంటే చాలా కష్టం. సో మనం ఎప్పుడైతే మనం రేపు లేఅవుట్ ఇస్తామో, లేఅవుట్ ఇచ్చిన తర్వాత 2 వారాలు గ్యాప్ ఇస్తాం. అంటే ఈ ఆదివారం నుంచి నెక్స్ట్ ఆదివారం కంటే పై ఆదివారం, అంటే ఫిబ్రవరి 1వ తారీఖు ఈ సైట్ విజిట్ ఉంది. ఇప్పుడు ప్రజెంట్ మీకు ప్లెయిన్ ల్యాండే ఉంది, ఇక్కడ ఏ డెవలప్మెంట్ లేవు. ఇందులో మనం ఇచ్చే డెవలప్మెంట్లు ఏంటి అంటే కనుక ఎంట్రన్స్ గేటు ఆర్చి ఇస్తాము, చుట్టూ ఫినిషింగ్ ఇస్తాము. టోటల్ అన్నీ కూడా 30 అడుగుల రోడ్లు ఇస్తాం. సో టోటల్ అన్ని 30 అడుగుల రోడ్లు ఇస్తాము, ఫినిషింగ్ ఉంటుంది, సీసీ కెమెరాలు ఇస్తాము, వాటర్ ఫెసిలిటీ ఆల్రెడీ. ఇందులో మనం ఎటువంటి ప్లాంటేషన్ వెళ్ళట్లేదు, బట్ ఏదైనా రెవెన్యూ ప్లాంటేషన్ మాత్రం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. సో ఇందులో ప్లాటు అడ్వాన్స్గా బుక్ చేసుకొని ఫిబ్రవరి 1వ తారీఖు ఆదివారం నాడు మనం పెట్టే సైట్ విజిట్కి బస్సు ఎక్కి వచ్చిన వాళ్ళకి ప్లాట్ దొరుకుతుంది. సో మనం కొంతమంది ఏమంటారంటే మొత్తం డెవలప్మెంట్లు అయిన తర్వాత వచ్చి చూద్దాం అంటారు, లేదా వచ్చి చూశాక కొంటాం అంటారు. అప్పుడు ఏమవుద్ది? సో కస్టమర్లకు ఎడ్యుకేట్ చేయాల్సింది ఏంటి అంటే, ఏమీ లేనప్పుడే ప్లాన్ మీద ఉన్నప్పుడే బుక్ చేసుకోండి. డెవలప్మెంట్లు అన్నీ అయిపోయిన తర్వాత వస్తే నేను సైట్కి వచ్చి నార్త్ ఈస్ట్ కార్నర్ బిట్ ఉంటే తీసుకుంటాను అంటాడు. నార్త్ ఈస్ట్ కార్నర్ బిట్ ఉంటుంది ఆ రోజుకి. సో మీరు కాల్ చేసినప్పుడు చెప్తారు, సార్ లేఅవుట్ ఓపెన్ చేసాము, కార్నర్ బిట్లోనే బుక్ చేసుకోమంటారు. మనం కట్టమనేది 10,000 కదా. ఒకవేళ 10,000 కట్టి సైట్కి వచ్చిన తర్వాత సైట్కి నచ్చలేదంటే 10,000 మనం వెనక్కి ఇచ్చేస్తున్నాం కదా. మనం ఇప్పటి వరకు ఎవరికీ ఆపలేదు. సో ఆపదాన్ని వచ్చినా ఇచ్చేసాము, లేదు నాకు సైట్ నచ్చలేదన్నా ఇచ్చేసాం. తెలివిగల వాళ్ళు ఏంటంటే ముందుగా మేలుకుంటారు. అడ్వాన్స్గా ఎవరైతే ప్లాట్ బుక్ చేసుకుంటారో వాళ్ళకు ఒక మంచి ప్లాట్ దొరుకుతుంది. ఈ సైట్లో ఏ మూల అయినా సరే ఒకటే డిస్టెన్స్. మన నడిచెల్లి వచ్చి ఎంత దూరం ఉంది, ఇక్కడ ఏ మూల నుంచి అయినా ఒకటే దూరం. సో ఇప్పుడు ముందు బుక్ చేసుకుంటే రోడ్డు ఫేసింగ్ దొరుకుతాయి, లేదంటే వెనక దొరుకుతాయి. ఏదేమైనా సరే ఈ సైట్లో ఏ ప్లాట్ అయినా తీసుకోవచ్చు. సో ఇది దగ్గర దూరం అని ఆలోచించవచ్చు. మీ కస్టమర్లు అందరూ నాకు చెప్పేది ఏంటంటే దూరం అంటున్నారని, అంతేనా? వాళ్ళందరికీ మనం ఎంత మేలు చేస్తున్నామో తెలుసా? దూరం వెళ్ళి కొన్న వాళ్ళకి లాభం ఎక్కువ వస్తుంది, అవునా కదా? ఈరోజు ఇక్కడ ₹1000 కొంటే భవిష్యత్తులో 10 ఏళ్ళ తర్వాత 10,000 అయితే లాభమా నష్టమా? లాభం. వినుకొండ దగ్గర 10,000 కొంటే 10 ఏళ్ళ తర్వాత అది 20,000 అయితే ఎంత లాభం? అక్కడ డబల్ అయితే ఇక్కడ 10 రెట్లు పెరుగుతుంది. ఎక్కడైనా గ్రోత్ అలాగే ఉంటుంది. మనం వెయిట్ చేసే కొద్దీ గ్రోత్ అలా ఉంటుంది. ఈరోజు టెక్నాలజీ పెరిగింది, అంతా డిజిటలైజేషన్ అయ్యింది. నేను అక్కడ ఇప్పుడు మనకి కురిచేడు ప్రాజెక్టులో దాదాపు వైజాగ్ నుంచి, తిరుపతి నుంచి, చెన్నై నుంచి, బెంగళూరు నుంచి ఎక్కడెక్కడి నుంచి వచ్చి కొన్నారు. ఎందుకు కొన్నారు? సో మనం చెప్పింది దగ్గర దూరమా కాదు. ఈరోజు మీ బడ్జెట్లో ల్యాండ్ వస్తుంది, ఇన్వెస్ట్ చేసి వదిలేయండి. ఇల్లు కట్టుకోవాలంటే మీ ఊరు పక్కన, మీ ఇంటి పక్కన కొనుక్కోండి. ఇక్కడ ఇన్వెస్ట్ చేయండి. ఏ ప్రాంతం అయితే డెవలప్మెంట్ అవ్వడానికి స్కోప్ ఉందో అటువంటి ప్రాంతంలో మనం లేఅవుట్లు ఇస్తున్నాము. 100% లీగల్ అనమాట. మేము మొదటి నుంచి చెప్తున్నాము. ఒక 2 డేస్లో ఈ సైట్కి సంబంధించిన లీగల్ కూడా నేను యూట్యూబ్లో పెడతాను. 100% లీగల్గా ఉంది. ఈ ల్యాండ్ రీసర్వే జరిగి ఎల్పీ నెంబర్లు ఇచ్చారు. ఎల్పీ నెంబర్ అంటే ఐడియా ఉందా? ల్యాండ్ పార్సిల్ నెంబర్. ఇక వన్స్ ల్యాండ్ పార్సిల్ నెంబర్ వచ్చిన తర్వాత దానికి ఎటువంటి డీవియేషన్ ఉండదు. సో అటువంటి ల్యాండ్స్ మనం ఎతికి 100% మనల్ని నమ్మి ఎవరైతే ఈరోజు వాళ్ళ కష్టార్జితాన్ని ఇన్వెస్ట్ చేస్తున్నారో, వాళ్ళ ప్రతి చెమట చుక్కకి, ప్రతి రూపాయికి విలువిచ్చి అత్యంత నాణ్యమైన ల్యాండ్ని అత్యంత తక్కువ ధరలో బాగా డెవలప్మెంట్ అవ్వడానికి అవకాశం ఉన్న ఏరియాలో ఇస్తున్నాం. ఈ అవకాశం ఎవరైతే సద్వినియోగం చేసుకుంటారో, ఎందుకంటే ఈ ల్యాండ్స్ తిరిగిన తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే రానున్న రోజుల్లో ఇలాగ పొలాలు దొరకడం చాలా కష్టం. సార్ అంతేగా? ఎంత కష్టమైపోయిందంటే దాదాపు 3 నెలలు కష్టపడితే కానీ ఒక అద్భుతమైన ప్రాజెక్టు లీగల్గా అంతా పర్ఫెక్ట్గా ఉన్నది. ఏదో కొండల్లోకి తీసుకెళ్ళి, ఏదో మారుమూలకి తీసుకెళ్ళి తక్కువకి ఇస్తున్నాం కదా అని ఎక్కడ పడితే మనం అక్కడ ఇవ్వట్లేదు. బాగా డెవలప్మెంట్ అయ్యే విధంగా, రోడ్డు కనెక్టివిటీ ఉండే విధంగా, ఫ్యూచర్లో వాళ్ళు పెట్టిన డబ్బులు రూపాయికి 10 రూపాయలు వచ్చేలాగా మన సైట్ సెలెక్ట్ చేసి ఇస్తున్నాము. సో ఈ ప్రాజెక్టుకి మాత్రం ఫిబ్రవరి 1వ తారీఖు మాత్రమే సైట్ విజిట్ ఉంటుంది. ఎవరైతే ముందుగా ఒక 10,000 కట్టి అడ్వాన్స్ బుక్ చేసుకుంటారో వాళ్ళందరూ సైట్ విజిట్కి రావచ్చు. పేమెంట్ చేసిన, ఇప్పుడైతే 10,000 కట్టారు, 10,000 కట్టిన దగ్గర నుంచి 15 రోజుల్లో ఫుల్ పేమెంట్ కడితే కనుక మనం వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఆఫర్ ఇస్తాం. ఇప్పటి వరకు లేని ఆప్షన్ ఇక్కడ ఏంటి అంటే, ఈసారి వసంత్ గారు వాళ్ళ సపోర్ట్ ఏంటంటే రెడీ టు రిజిస్ట్రేషన్ చేపిస్తున్నాం. స్పాట్ పేమెంట్, స్పాట్ రిజిస్ట్రేషన్. సో ఈరోజు మనకి జంగిల్ క్లీనింగ్ అంతా అయ్యింది. పొలం అంతా జంగిల్ క్లీనింగ్ చేసాము.
నెక్స్ట్ ఫిబ్రవరి 1వ తారీఖు మీకు మొత్తం ప్లాటింగ్ అంతా అవుతుంది, రోడ్లు అవుతాయి. ఆ రోజు అద్భుతంగా లేఅవుట్ ఉంటుంది. ఆ రోజు వచ్చి నాకు ప్లాట్ కావాలంటే ఇక్కడ ప్లాట్ ఉండదు. ఎందుకంటే మనకు వచ్చినాయి 496 ప్లాట్లు, సుమారుగా 500 ప్లాట్లు. ఈగరగా మన దగ్గర వెయిట్ చేస్తున్న చాలామంది కస్టమర్లు. ఎవరైతే ముందు అడ్వాన్స్గా పేమెంట్ కట్టుకుంటారో వాళ్ళకే ప్లాట్ దొరుకుతుంది. సో ఈ సైట్కి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లొకేషన్ పరంగా కానీ నేషనల్ మనం కురిచేడు మనకు విజయవాడ నుంచి 170 వస్తే ఇది 160, ఇంకో 10 కిలోమీటర్లు తక్కువలోనే. సో వాస్తవంగా ఏంటంటే ఇది విజయవాడ నుంచా, హైదరాబాద్ నుంచి, ఎక్కడి నుంచా అని మనం చూడకుండా వినుకొండ టౌన్కి దగ్గరలో ఉన్నాము. ఒక ప్రముఖ పుణ్యక్షేత్రం త్రిపురాంతక మండలానికి దగ్గరలో ఉన్నాము. నేషనల్ హైవేకి 2 కిలోమీటర్ల దూరం ఉన్నాము. చుట్టుపక్కల ఊర్లకు దగ్గరలో ఉన్నాము. చుట్టుపక్కల బంగారం లాంటి పంటలు పండే పొలంలో ఉన్నాము. పుష్కలంగా వాటర్ ఉన్న ఏరియాలో ఉన్నాము. సో ఇటువంటి ప్రాంతంలో మనం ఇన్వెస్ట్ చేయడం వల్ల రానున్న రోజుల్లో ఖచ్చితంగా వాళ్ళ ప్రతి రూపాయి 10 రూపాయలు అవడానికి అవకాశం ఉంది. సో ఇటువంటి అవకాశాన్ని ఎవరు మిస్ చేసుకోకూడదని ఈ వీడియో రూపంలో మా కస్టమర్లందరికీ చెప్తున్నాను. వెంటనే మన ప్రాపర్టీ ఎక్స్పర్ట్ టీం కాంటాక్ట్ నెంబర్ తీసుకొని ఒకసారి వాళ్ళకి కాల్ చేయండి. మా టీం అంతా మీకు ప్లాట్ ఇవ్వడానికి రెడీగా ఉంది. సో ఇది ఏ ప్లాట్ ఉన్నా పర్లేదండి. ఇందులో నార్త్ ఈస్టే కావాలి, ఈస్టే కావాలి, లేదా వెస్టే కావాలి, రోడ్డు ఫేసింగే కావాలని చూడాల్సిన పని లేదు. సో ఎక్కడైనా తీసుకోవచ్చు. ఇంత తక్కువ రేట్లో ఈ ప్రాంతంలో దొరకడం అనేది అసాధ్యం. సో ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కోరుకున్నాం. అయితే మొట్టమొదటిసారి నేను నా టీంతో ఈ సైట్కి వచ్చాను. ఫిబ్రవరి 1వ తారీఖు మీరు మాతో పాటు వచ్చి ఒక అద్భుతమైన ప్లాట్ని సొంతం చేసుకోవాలని కోరుకున్నాం. ప్రాపర్టీ ఎక్స్పర్ట్స్.